సో లాస్ట్ వీడియోలో చూసినట్టు ఒకవేళ మీకు ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ ఉండి మీరు మీ బుకింగ్స్‌ని మేనేజ్ చేయాలనుకుంటే మన దగ్గర ఎన్‌షైన్ ఈఆర్‌పీ సాఫ్ట్‌వేర్ ఉంది. అందులో మీరు మీ బుకింగ్స్‌ని మేనేజ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు అదే కస్టమర్‌కి మీరు ఒక ఇన్వాయిస్ ఇవ్వాలి. అండ్ ఒకవేళ ఆ కస్టమర్ ముందే కొంచెం పేమెంట్ చేశాడు. ఇప్పుడు రిమైనింగ్ పేమెంట్ చేస్తున్నాడు. అవంతా మేనేజ్ చేయాలనుకుంటే ఎన్‌షైన్ ఈఆర్‌పీలో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో మన దగ్గర ఒక పెండింగ్ ఇన్వాయిస్ ఉంది. అంటే మనం ఒక బుకింగ్ క్రియేట్ చేసాము. ఇప్పుడు దానికి ఇన్వాయిస్ క్రియేట్ చేయాలి. సో నేను ఈ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇన్వాయిస్ క్రియేట్ చేస్తా. సో ఇప్పుడు నేను ఇన్వాయిస్ క్రియేట్ చేస్తే మీరు ఇక్కడ స్టేటస్ చూడొచ్చు. ఇన్వాయిస్ క్రియేటెడ్‌కి చేంజ్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ కస్టమర్ పేమెంట్ చేస్తున్నాను అన్నట్టు మనం ఇక్కడ డిఫైన్ చేయాలి. సో నేను ఇక్కడ పేమెంట్ టైప్ సెలెక్ట్ చేశా అండ్ ఎంత అమౌంట్ పే చేస్తున్నాడో చేసి సేవ్ చేశా. ఇప్పుడు మీరు ఇక్కడ స్టేటస్ చూస్తే పేమెంట్ రిసీవ్డ్ అని చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ బుకింగ్ లోపలికి వెళ్తే నాకు ఇక్కడ రిసీట్స్ కనిపిస్తాయి అండ్ ఈ బుకింగ్‌కి ఏదైతే మొత్తం డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. మనీ, పిక్ ఆఫ్ అడ్రస్, డ్రాప్ అడ్రస్ అన్నీ. నేను ఇక్కడ ప్రింట్ మీద క్లిక్ చేసి ఏదైతే ఎల్ఆర్ ఉందో ఆ ఎల్ఆర్‌ని ప్రింట్ చేయొచ్చు. ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు అండ్ ఇదే ఎల్ఆర్‌ని మనం కస్టమర్‌కి ఇవ్వచ్చు. చూసారు కదా! చాలా సింపుల్. ఎన్‌షైన్ ఈఆర్‌పీలో మీ ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్‌ని మేనేజ్ చేయడానికి అన్ని ఫీచర్స్ ఉన్నాయి. జస్ట్ మీరు స్క్రీన్ మీద ఉన్న నంబర్ మీద కాల్ చేయండి అండ్ మీ 7 డేస్ ఫ్రీ ట్రయల్‌ని యూజ్ చేసుకోండి.